ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? ఈ సంవత్సరమునకు దేవుడు వాక్కునిచ్చారు కదా, ఆ వాగ్దానపు ఆశీర్వాదమును మీరడిగి పొందుకోవాలి, సరేనా? ఈ స్థలము చాలా అందంగా ఉన్నది అని చూస్తున్నారా? న్యూజిలాండ్లో దాని సముద్ర తీరమే ఇది. చాలా అందంగా ఉన్నది ఈ దేశము. దేవుడు చాలా సౌందర్యంగా కలుగజేశాడు ఈ స్థలములు. దాన్ని మీరు కూడా చూసి సంతోషించాలని ఇక్కడ నిలబడి మాట్లాడుచున్నాను, సరేనా? సరే, ఈ దినము దేవుడు నాకే మాటను ఉంచి ఉన్నారు అని అడుగుచున్నారా? 115వ కీర్తన 13వ వచనము, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. పిల్లలను పెద్దలను, ఒక కుటుంబమని ఉంటే అందులో పెద్దలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు కదా. కనుక చిన్నపిల్లలకైన ఆశీర్వాదము వేరు, పెద్దలకైన ఆశీర్వాదము వేరు. చిన్నపిల్లలకు మంచి ఆరోగ్యము ఉండాలి. అప్పుడప్పుడు సిక్కయ్యే పరిస్థితి ఉంది కదా, ఆరోగ్యంగా ఉండాలి. పిల్లలకు జ్ఞానము కావాలి, పిల్లల్లో సామర్థ్యములు పెరగాలి, తలాంతులు పెరగాలి. వారిని దేవుడు ఆశీర్వదించాలి. పిల్లలకైనా ఆశీర్వాదము. పెద్దలకైతే చేతి ప్రయాసములు ఆశీర్వదించబడాలి, వరుమానములో ఆశీర్వాదముండాలి, దేవుని భద్రత ఉండాలి. ఇలా ప్రతి ఒక్కరికి ఆశీర్వాదము వేరుగా ఉండును. అయితే అందర్నీ దేవుడు ఆశీర్వదించుటకు ఇష్టపడుచున్నారు. చిన్నపిల్లలను కన్నవారు తల్లులు తీసుకుని వచ్చారు. శిష్యులు అడుగుచున్నారు, చిన్నపిల్లలు డిస్టర్బ్ చేస్తారు కనుక వద్దు అని. యేసు దుఃఖపడి, చిన్నపిల్లల్ని తీసుకుని రండి, ఆటంకపరచకండి అని పిల్లల మీద చేతులుంచి ఆశీర్వదించారని వేదములో వ్రాయబడి ఉంది కదా. కనుక చిన్నపిల్లల మీద కరము ఉంచి ఆశీర్వదించు దేవుడు. కనుక యేసు కరము తాకితేనే పిల్లలు పరిపూర్ణమైన ఆశీర్వాదము పొందుకుంటారు, స్వస్థత పొందుకుంటారు, జ్ఞానమును పొందుకుంటారు, తలాంతులు పొందుకుంటారు. దేవుడు అన్ని విధములుగా ఆశీర్వదించును. పెద్దలకైనా మీకు ఒక ఆశీర్వాదము అవసరమే కదా. నా చేతి ప్రయాసములన్నీ ఆశీర్వదించబడాలని అనుకుంటున్నారు కదా, దేవుడు ఆశీర్వదించును. అది ఒక కుటుంబంలో ఉన్న అందర్నీ ఆశీర్వదించుటకు దేవుడు ఇష్టపడుచున్నారు. అయితే ప్రభువుకి భయపడాలి. ప్రభువునందు భయభక్తులు కలిగిన పిల్లల్ని పెద్దల్ని ఆశీర్వదించదనని చెప్పారు కదా. ప్రభువును గూర్చిన భయము ఉన్నదా? దేవుని గూర్చిన భయము ఉంటే మనము పాపమునకు దూరముగా జరిగి జీవించదము. అదే నిజముగా ప్రభువుకు భయపడే భయము. కనుక దేవునికి ఇష్టము లేనివన్నిటినీ చేసి ప్రభువుకి నేను భయపడుచున్నాను అని అంటే అది అబద్ధపు కార్యము. దేవునికి మనము భయపడినాము అంటే దేవుని దుఃఖపరిచే కార్యమును విడిచి తొలగి మనము జీవించుటకు మనల్ని సమర్పించుకోవాలి. చిన్నపిల్లలు కూడా మీరు ఆశీర్వదించబడాలి కదా. అప్పుడు మీరు తల్లిదండ్రులకు లోబడాలి, పాఠ్యములను క్రమముగా చదవాలి, పెద్దవారిని గౌరవించాలి. దేవుడు మనల్ని చూచుచున్నాడు అని చెప్పి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు సెల్ ఫోన్లో ఆడుకుంటూ ఉండకూడదు, సమయమును వృధాపరచుకోకూడదు. ప్రభు అయిన యేసు నన్ను గమనించుచున్నారు, నేను ఆయనకు సాక్షిగా ఉండేదనని సమర్పించుకుంటేనే మీకు ఆశీర్వాదము. పెద్దలు కూడా నా రాకపోకలను యేసు గమనించుచున్నారు, నన్ను చూస్తూ ఉన్నారు. ఆయనకు భయపడి నేను పాపమునకు తొలగి జీవించాలి అని మీరు జీవించారంటే మీరు ఆశీర్వదించబడెదరు. సమర్పించుకుంటారా? దేవా, మీకు భయపడే భయమును నాకు, నా కుటుంబంలో ఉన్న వారందరికీ ఇవ్వండి, పిల్లలకి ఇవ్వండి. మేము ప్రభువుకి భయపడి దుష్టత్వమునకు తొలగి దేవ పాపమును విడిచి తొలగి జీవించుటకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాము. మమ్ములను, పెద్దలను, పిల్లల్ని, మా కుటుంబంలోని వారిని మీరు ఆశీర్వదించుడి. యేసు నామములో ఆమెన్, ఆమెన్.